అది గ్రేస్, అది కృప. ఒక్కొక్కసారి ఆ పుచ్చుకునేటువంటి వ్యక్తులు అది లేకపోయినా దేవుని కృప వారి మీద ఉంటే వారికి స్వస్థత వస్తుంది. దేవుని బిడ్డలారా, మరి ఆ కృప పొందుకోవడానికి మనం ప్రయాసపడాలి. ప్రార్థన శక్తివంతమైనది, కానీ స్వస్థత దేవుని చిత్తానికి లోబడి ఉంటుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట ఉంది. చదవండి జాగ్రత్తగా. ఎంత వచనం? ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా తన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నది. సో ఇక్కడ ఏది, మనం ఏది అడిగినా కూడా ఆయన దృష్టిలో ఉంటే ఆయన చిత్తానుసారంగా ఆయన మన మనవి ఆలకించేవాడు. ఆయన మనసులో ఉంటే ఆలకిస్తాను, సహాయం చేస్తాడు. నువ్వు అడిగినావని చెప్పేసి ఇచ్చేసి తత్వం కాదు. అది ఆయన చిత్తంలో ఆ అవకాశం ఉంటే ఆయన ఇస్తాడు. రోగులు స్వస్థత పొందేటువంటి విధానం చూస్తే ఇక్కడ ఆ 14వ వచనంలో, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో, ఎవడైనా మీరు రోగిగా ఉన్నట్లయితే వాడు ఏం చేయాలా? సంఘపు పెద్దను తెలవననిపించవలను. సంఘపు పెద్ద అంటే వాక్యోపదేశకుడు, పాస్టరు, సేవకుడు, అంతేగాని సంఘం నుండి పెద్ద కాదు. వాడు వచ్చి నూనె రాసి ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఎన్ని పోయినాయి. ఇప్పుడు తైలాభిషేకాలు అంతా ఏడబడితేడా, ఇదిగో మా దగ్గర బాటిల్ ఉంది, మీరు కొనుక్కోండి, మీకు ఎక్కడ నడుము నొప్పా, కాలు నొప్పా, కన్ను నొప్పా రాసుకోండి, వెంటనే తగ్గిపోద్ది. హల్లెలూయా. వ్యాపారం అయిపోయింది. అంటే దేవుడు ఉచితంగా అనుగ్రహించినటువంటి ఆ కృపావరాన్ని మనం ఎంతగా ధనం కోసం ఎంతగా దుర్వినియోగం చేస్తున్నాం. అదే ఆయుడు విశ్వాసులు కొంతమంది చక్కగా పనిచేస్తుంది. నాకు ఒక విశ్వాసం చెప్పింది, నేను నమ్మా ఫస్ట్ ఏంటంటే అది ఆయిల్ పూసుకున్నాను నేను, సరమన్నది నీటి మీద నొప్పి తగ్గిపోయింది అన్నది. ఈ మధ్య నేను ఒక ఆమె ప్రార్థన చేశాను. నువ్వు ప్రార్థన చేసిన నా మీద సులువు వేసావు. అప్పుడు దాకా నాకు తెలియలేదు. నా చేతిలో నాకు నా ఎడమ చెయ్యి భయంకరమైన నొప్పి తగ్గాడుతున్నాను 20 రోజుల నుంచి. ఎట్ట పోయింది, అంటలు లేకుండా పోయింది అన్నది. నేనేం తైలాభిషేకం చేయాలి. దేవుడు ఇచ్చిన కృప, ఆయనకు స్వస్థత ఇవ్వాలి దేవుడు అనుకున్నాడు, ఇచ్చాడు. సో నేను ప్రార్థన చేస్తే పోతుంటే నేనే చెప్పగలను. దాన్ని పొందుకునే అర్హత ఎవరికి ఉందో వారికి దేవుడు ఇస్తాడంటే. మనము అడిగేవాళ్ళం మాత్రమే, ప్రభు అదిగో నీ బిడ్డలకు కాపాడు, నీ బిడ్డకు స్వస్థత నువ్వు అని అడిగేవాళ్ళం మాత్రమే ప్రార్థన చేసేవాడు. కానీ ఇవ్వడం అనేది ఆయన చేతిలో ఉంటుంది. అందుకే ఆయన అంటాడు, వీళ్ళు ఎవడైనా రోగిగా ఉన్నట్లయితే వాడు ఆ రోగికి నూనె రాసి ప్రార్థన చేస్తే ఆ స్వస్థత వస్తుంది. దేవుడు ఆ ప్రార్థన వింటాడు, స్వస్థపరుస్తాడని ఇక్కడ యాకోబు తెలియపరుస్తున్నాడు. పిల్లరా, ఈ ప్రక్రియ సమాజము యొక్క శ్రేయస్సు కొరకు సంఘం యొక్క తాపత్రయాన్ని సూచిస్తుంది. ప్రక్రియ అంటే సమాజంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఉల్లాసంగా ఉండాలి, మంచి మార్గంలో ఉండాలి. ఇట్ వాస్ ది డిజైర్ ఆఫ్ గాడ్. ఇది దేవుని యొక్క కోరిక. వ్యాధులతో సమస్యలతో గుడ్డు పెట్టాడకూడదు. వారు నా దగ్గర నుంచి ఆ క్షమాపణ పొందుకోవాలి, అలాగే స్వస్థత పొందుకోవాలి. వాడు ఆనందంగా తమ ముందున్నటువంటి జీవితాన్ని వాడు అనుభవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది దేవుని యొక్క వాంఛ, దేవుని కోరిక. సో సమాజంలో ఉండేటువంటి సంఘంలో ఉండేవాళ్ళు మాత్రమే కాదు, సమాజంలో ఉండే వాళ్ళందరూ కూడా. అందుకే అంటాడు కదా మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో, ప్రయాసపడి భారం మోయించున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నా దగ్గరికి రండి, మీకు నేను స్వస్థత ఇస్తాను, నెమ్మది ఇస్తాను, ఆరోగ్యం ఇస్తాను, ఐశ్వర్యం ఇస్తాను, పెరిగిస్తాను భారం. సో మన యాంబిషన్స్, మన కోరిక ఎప్పుడు కూడా దేవుని యొక్క ఆలోచనలకు అనుకూలంగా ఉండేవిగా ఉండాలి. సో బికాస్ we thought out from the society and for the society.
అంటే మనము ఏంటి అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాము? సంఘంలోనికి వచ్చాము. ఎక్కడి నుంచి వచ్చాము? సమాజంలో నుంచి వచ్చాము. దేని కొరకు వచ్చామంటే సమాజం కొరకు. మనం సమాజంలో నుంచి వచ్చి సంఘముగా ఏర్పడి మన క్షేమాన్ని, మన అభివృద్ధిని మనం చూసుకుంటే సమాజాన్ని ఎవరు చూస్తారు? దిస్ ఆల్సో అవర్ రెస్పాన్సిబిలిటీ. దురదృష్టం ఏంటంటే మనం మన కుటుంబాలకు, మన సంఘానికి మాత్రమే పరిమితం అయిపోతున్నాం. దేవుని కోరిక ఏంటంటే మనము సమాజంలోకి వెళ్ళాలి. సమాజంలో ఉండే ప్రజానీకానికి మనము ఇవి అంటే మనం ఏదైతే పొందుతున్నామో అవి మనము వారికి అందించాలి. ఎందులో నుండి మనం వచ్చామో అందులో ఉన్నటువంటి వారికి మన వంతు బాధ్యతను మనం నిర్వర్తించే వారంగా ఉండాలి. ఇది రెండవ విషయం. మూడవది జ్ఞానోదయం, ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానోదయం, స్పిరిచువల్ అవేర్నెస్. యోహాను సువార్త 9వ అధ్యాయము 24 నుంచి 31 వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం గమనిస్తే ఇక్కడ ఒక అంధుడు, పుట్టుగుడ్డివాడు స్వస్థత పొందినటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. ఇక్కడ యోహాను 9:24 నుంచి 41 వచ్చిన ఆయన చేసినటువంటి కార్యాలు. ఇక్కడ తన ఐడెంటిఫికేషన్ కోసం ప్రభు ఈ కార్యాలు చేయలేదు, కానీ వారి అవసరతలో వారు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఆయన చూసి వారికి సహాయం చేశాడు. కాబట్టి వారు గుడ్డివాడై ఉండిన మనిషిని రెండవ మారు పిలిపించి, దేవుని మహిమపరచుము, ఈ మనుషుడు పాపి అని మేము ఎరుగుదుమని వారితో చెప్పగా, వాడు ఆయన పాపియో కాదో నేను ఎరుగును, ఒకటి మాత్రం ఎరుగుదును, నేను గుడ్డివాడినై ఉండి ఇప్పుడు చూస్తున్నాను అంటే అక్కడ ముందు జరిగినటువంటి సంఘటన ఏంటంటే గుడ్డివాడిని యేసు ప్రభు స్వస్థపరిచినారు. తల్లి గర్భంలో నుంచి పుట్టినప్పుడే ఆయన అంధత్వంతో బాధపడుతున్నాడు. అలాంటి వ్యక్తిని అక్కడ స్వస్థపరిచినారు. మరి స్వస్థపరిచిన తర్వాత ఇప్పుడు ఆయన అడగలేదు, ఆయన దగ్గరకు వచ్చి దోవలు వెళుతుంటే బాధపడుతుంటే నన్ను కనికరించమని అడిగితే, నేను నీకేం చేయగోరుచున్నావు అని అడిగినప్పుడు నాకు స్వస్థతను అడిగినాడు. అప్పుడు ప్రభు ఏం చేశాడంటే ఉమ్ము వేసి బోధ చేసి ఆయన కళ్ళు పూసి పోయి శిలయం కొరట్లో పోయి కడుక్కోండి. కానీ ఎరుకో దేశంలో, ఎరుకో ప్రాంతంలో ఉండేటువంటి గుడ్డివాడు ఆడ కూర్చొని ఆ దూరంలో ఎవరు పోతున్నారంటే నజరేయుడైన యేసు పోతున్నాడని చెప్తే, అప్పుడు తను అడుక్కునే పాత్ర పక్కన పడేసి, దావీదు కుమారుడా నన్ను కరుణించు కేకలు పెట్టాడు. నీకు ఏం చేయబోతున్నామంటే నాకు చూపు ప్రసాదించుకున్నాడు. ఆయన మందు ఇలా ఉమ్మి వేసి మట్టి ఇలా ఈయనకి చెప్పాడు. ఉమ్మి వేసి దాన్ని బోధ చేసి దాన్ని ఎత్తి ఆయన కళ్ళకు పూసి సిలేరు పోయి కడుక్కోపోవాలి. అప్పుడు ఆయన కళ్ళు తేటగా కనపడ్డాయి. యేసు ప్రభు ఎక్కడికి వెళితే అక్కడికి కొంతమంది ఆయన వెంబడిస్తూ ఉన్నారు. బహుశా వాళ్ళు సన్నిహితుల సభలో ఉండే రహస్యమైనటువంటి సభ్యులు పరిశీలు కావచ్చు. ఎందుకంటే ఈయన ఎక్కడ తప్పు చేస్తాడా, ఆయన పట్టుకుందామా, చట్టసభలకు ఆయన అప్పగిద్దామా, ఆయనకి శిక్షణ చేద్దాం. ఎందుకంటే ఇతని వల్ల మన మతం, మన యోధ సంప్రదాయాలన్నీ కూడా మంటగలిసిపోతున్నాయి అని వాళ్ళు బాధపడుతున్నారు. ఇప్పుడు జరిగే పరిణామం మీకు అందరికీ తెలుసు. తిరుపతి లడ్డు సంగతి